తెలుగు ఫ్లేమ్ క్షణక్షణం ఆనంద వీక్షణం. తెలుగు సీరియల్స్ కు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ వరకు రావడానికి తెలుగు ఫ్లేమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. ప్రేమ ఎంత మధురం సీరియల్ కథ మళ్ళీ మరో బలుపు తిరిగింది. ప్రేమ ఎంత మధురం సీరియల్లో ఎవరు ఊహించని ట్విస్ట్ ఒకటి చోటు చేసుకోబోతోంది. ప్రస్తుతం నీలకంఠం అయోధ్యపురం నుండి వర్ధన్ కుటుంబాన్ని వెళ్లగొట్టడానికి ఓ పథకం వేస్తాడు. ఒక ఎద్దుని శారదాదేవి మీదికి పంపించి ఆమె శాపానికి బలైపోయింది అన్నట్లు అక్కడి నుండి తరమగొట్టాలనే ప్లాన్ చేస్తాడు. ఈ నేపథ్యంలో శారదాదేవిని ఒక ఎద్దు వెంబడిస్తుంది. అలా శారదాదేవిని కాపాడే ప్రయత్నంలో ఒక కొత్త క్యారెక్టర్ సీరియల్లో ఎంటర్ కాబోతోంది. ఆ కొత్త క్యారెక్టర్ లో ఒక ప్రముఖ బుల్లితెర నటి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆమె మరెవరో కాదు, శతమానం భవతి సీరియల్లో భాను క్యారెక్టర్ ని పోషించిన శ్వేత మళ్ళీ చాలా కాలం గ్యాప్ తర్వాత సీరియల్స్ లో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ప్రేమ ఎంత మధురం సీరియల్లో శ్వేత సరికొత్త క్యారెక్టర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక లేటెస్ట్ ప్రోమో ప్రకారం చూస్తే శ్వేత ఆర్యవర్ధన్ మీద మనసు పడుతుంది అని అనిపిస్తోంది. మళ్ళీ ప్రేమ ఎంత మధురం సీరియల్లో మరో ప్రేమ కథ మొదలు కాబోతోంది. ఈ ప్రేమ కథ మొదలు కావడం వలన అను ఆర్యల జీవితంలో ఎలాంటి మలుపులు ఉండబోతున్నాయో, ప్రేమ ఎంత మధురం సీరియల్ రాబోయే ట్విస్ట్ ని రేపటి నాడు బుల్లితెరపై మిస్ కాకుండా చూడండి. ప్రేమ ఎంత మధురం సీరియల్లో శతమానం భవతి సీరియల్ శ్వేత ఎంట్రీ ఇవ్వడం మీకెలా అనిపిస్తోంది కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.